ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనము ఆదికాండము 28వ అధ్యాయం చదువుకుందాం. ఒక చిన్న ప్రార్థన చేసుకొని స్టార్ట్ చేసుకుందాం. మహాపరిశుద్ధుడవు ఘనమైన గొప్ప దేవ తండ్రి యేసయ్య, మీకు స్తుతులు ప్రభువా. నాయన ఈరోజు ప్రభువా ఆదికాండము 28వ అధ్యాయం చదువుతుండగా ప్రభువా మా ఒక్కొక్కరికి జ్ఞానమును దయచేయండి నాయన. ప్రతి వచనము మాకు అర్థమైనట్లు మీరు సహాయం చేయమని, సమస్త మహిమా ఘనత మీరు పొందమని యేసునామమున నడుచున్నాము తండ్రి, ఆమెన్. ఆదికాండము 28వ అధ్యాయం. దయచేసి మీ బైబిల్లను ఓపెన్ చేయండి. బైబిల్ లేని వారికి ఈ స్క్రీన్ మీద వాక్యం చూపించబడుతుంది, దాన్ని ఫాలో అవుతూ నాతో పాటు కలిసి చదవగలరు. ఆదికాండము 28వ అధ్యాయము. ఇస్సాకు యాకోబును పిలిపించి, నీవు కనాను కుమార్తెలలో ఎవరితోనూ వివాహం చేసుకొనకూడదు. నీవు లేచి పద్దనరాములోనున్న నీ తల్లికి తండ్రి అయిన బెతుయేలు ఇంటికి వెళ్ళి అక్కడ నీ తల్లి సహోదరుడగు లాబాను కుమార్తెలలో ఒకదానిని వివాహము చేసుకొనమని అతనికి ఆజ్ఞాపించి, సర్వశక్తిగల దేవుడు నిన్ను ఆశీర్వదించి నీవు అనేక జనములగునట్లు నీకు సంతానాభివృద్ధి కలుగజేసి నిన్ను విస్తరింపజేసి నీవు పరవాసివైన దేశమును అనగా దేవుడు అబ్రహామునికిచ్చిన దేశమును నీవు స్వాస్థ్యముగా చేసుకొనున్నట్లు ఆయన నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానమునకును అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదమును దయచేయునుగాక అని అతనిని దీవించి యాకోబును పంపివేశెను. అతడు పద్దనరాములోనున్న సిరియావాడగు బెతియేలు కుమారుడును యాకోబు ఏశావుల తల్లియగు రిబ్కా సహోదరుడునైన లాబాను నొద్దకు వెళ్ళెను. ఇస్సాకు యాకోబును దీవించి పద్దనరాములో పెండ్లి చేసుకొని వచ్చుటకై అతనిని అక్కడికి పంపెననియు, అతనిని దీవించినప్పుడు నీవు కనాను దేశపు కుమార్తెలలో ఎవరినీ పెండ్లి చేసుకొనవద్దని అతనికి ఆజ్ఞాపించిననియు, యాకోబు తన తల్లిదండ్రుల మాట విని పద్దనరామునకు వెళ్ళిపోయెననియు ఏశావు తెలుసుకొనినప్పుడు, ఇదిగాక కనాను కుమార్తెలు తన తండ్రి అయిన ఇస్సాకునకు ఇష్టురాండ్రు కారని ఏశావునకు తెలిసినప్పుడు, ఏశావు ఇష్మాయేలు వద్దకు వెళ్ళి తనకున్న భార్యలుగాక అబ్రహాము కుమారుడైన ఇష్మాయేలు కుమార్తెయు నెబూయేతు సహోదరినైన మహాలతను కూడా పెండ్లి చేసుకొనెను. యాకోబు బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెలుచు ఒక చోట చేరి ప్రొద్దుగ్రుంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ నుండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచెను. నీ తండ్రి అయిన అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడైన యెహోవాను, నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకును ఇచ్చేదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుకరేణువుల వలెనగును. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీయు నీ మూలముగాను నీ సంతానము మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడైయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీతో చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా, యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయేననుకొని భయపడి, ఈ స్థలము ఎంత భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు, పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకొనిన రాయి తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరి పేరు లూజు. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చునట్లు అతడు నాకు తోడైయుండి నేను వెళ్ళుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడైయుండును. మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును. మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిశ్చయముగా నీకు చెల్లించదునని మ్రొక్కుకొనెను. దేవుడి వాక్యమును దీవించునుగాక. ఒక చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం.
మహాపరిశుద్ధుడవు ఘనమైన గొప్ప దేవ తండ్రి యేసయ్య మీకు స్తుతులు ప్రభువా. నాయన ఈరోజు ప్రభువా ఆది కాండము 28వ అధ్యాయం చదవడానికి మీరు సహాయం చేశారు, మీరు జ్ఞానం ఇచ్చారు, మీకు స్తుతులు నాయన. ఇలాగేనైనా ప్రతిరోజు ప్రతి అధ్యాయము చదువుతుండగా ప్రభువా మా ఒక్కొక్కరికి జ్ఞానమును దయచేయమని, సమస్త మహిమా ఘనత మీరు పొందమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరలా రేపు కలుసుకుందాం. ఆది కాండము 29వ అధ్యాయము చదువుకుందాం. అంతవరకు సెలవు.